ఆశ్రయపురముకు ఆధారం యేసే. ప్రియులరా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి గడిచిన రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినం ఈ 2వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం గురువారం దినాన్ని మన సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ దినములో ఆయన నడిపింపు కొరకు సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ముందుగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీవు అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ప్రియులరా, యూదా ప్రజలు బబులోను చెరల నుంచి తిరిగి రాబోయేటటువంటి కాలంలో ఆలయాన్ని పునర్నిర్మించాలి, వారి యొక్క దేశంలో సంతోషంగా ఉండాలి. అలాంటి సమయంలో వారు ఆరాధన సాగిస్తున్నారు. ఈ ఆరాధనను బాహ్య ఆరాధన, వెలుపటి ఆరాధన అన్నారు. ఎందుకంటే వారి మనసులు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాయి. వారు ఉపవాసం చేస్తున్నారు, కానీ అది కేవలం ఆచారంగానే ఉండిపోతుంది. అలాగున ఆత్మీయ జీవితానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని దర్శించి యెషయా ప్రవక్త ద్వారా చెబుతున్న మాట ఇదే. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి, నిరుపేదలకు సహాయం చేయండి, బంధింపబడిన వారిని విడుదల చేయటం, అన్యాయాన్ని తొలగించటం, ఇలా చేయటం ద్వారా నేను మీ యందు ఆనందిస్తాను, అప్పుడు దేశముల యొక్క ఎత్తైన స్థలములలో నడిపిస్తాను అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చూసినట్లయితే దేవునికి ఆజ్ఞకు లోబడిన వారికి దైవాశీర్వాదాలు వస్తాయని చెప్పటం అనేది మనం చూస్తున్నాం. ఇందులో 4 విషయాలు మనం చూస్తే, మొదటిగా నీవు యెహోవా యందు ఆనందించెదవు అన్నారు. మనం సంతోషంగా భౌతిక విషయాల్లో కాకుండా ఆత్మీయంగా దేవుని యందు ఆరాధించటంలోను, దేవుని ఆజ్ఞలు నెరవేర్చటంలో మనం ఎప్పుడైతే ఆనందిస్తున్నామో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. 37వ సంకీర్తన 4వ చరణంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును అన్నారు. చూడండి, మనం చాలాసార్లు విచారంగా దుఃఖంగా ఉన్నప్పుడు సమస్యలను బట్టి ఆనందించలేకపోతూ ఉంటాం. మనం అనుకుంటాం, దేవుడు నా దుఃఖాన్ని ఎప్పుడు తొలగిస్తారో నేను అప్పుడే సంతోషంగా ఉంటాను, నా అప్పులు ఎప్పుడు తొలగిస్తారో నేను అప్పుడే సంతోషంగా ఉంటాను, నా అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, లేకపోతే నేను కోరుకున్న కార్యం జరిగినప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని చెప్తాం. కానీ దేవుని యొక్క సంతోషాన్ని గురించి చెప్తూ, నీ సమస్యలో కూడా ఆనందించటం నేర్చుకో. నీ సమస్యను బట్టి కాదు, దేవుని బట్టి నువ్వు ఆనందించటం నేర్చుకో. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, పౌలు శీలలు చెరసాలలో ఎలాగైతే కీర్తనలు పాడారో, ఏ బంధకంలో ఉన్నా కూడా యెహోవాను బట్టి సంతోషిస్తే అప్పుడు నీ హృదయవాంఛ తీరుస్తానంటున్నారు. నీ హృదయవాంఛ తీర్చాలి అంటే యెహోవా యందు సంతోషించాలి. ఈ సూత్రాన్ని చాలామంది గమనించరు. వారి దుఃఖంలో, విచారంలో, కన్నీటితో ఉంటారు. సమస్య తొలగాకే మాకు ఆనందం అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నారు, నీ హృదయవాంఛ నెరవేర్చాలి అంటే మొదటగా యెహోవా యందు ఆనందించటం నేర్చుకోవాలి. లోకం భయపెడుతుందా? మనుషులు బాధ పెడుతున్నారా? దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, వాక్య ధ్యానంలో, ప్రార్థనలో ఆనందించటం నేర్చుకో. కొంతమంది విచిత్రంగా దేవుని యొక్క సహవాసం కొరకు కనిపెట్టుకున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆరాధనకు వెళ్ళటం మానేస్తారు, ప్రార్థించటం మానేస్తారు. ఏమన్నా అంటే, ఏం చేస్తామండి, ఇదిగో సమస్యను బట్టి నేను ప్రార్థించలేకపోతున్నాను. అపవాది నేను ప్రలోభ పెట్టేది అక్కడే. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పేది ఏమిటంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను నెరవేర్చుము. ఎప్పుడైతే నువ్వు ఆయన యందు సంతోషించటం ప్రారంభించావో దేవుడు నీ కార్యాలను సఫలపరుస్తారు. ఎందుకు ఆయన యందు ఆనందించటం, సంతోషించటం అంటే ఏమై ఉంది అని ఆలోచించినా కూడా ఆయనను ఆరాధించాలి, ఆయన సన్నిధిలో గడపాలి. అలా ఎప్పుడైతే చేస్తున్నావో ఆయన దేశము యొక్క ఎత్తైన స్థలముల మీద నిన్ను నడిపించేదను అన్నారు. ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఎందుకంటే యెరూషలేము ఎత్తైనటువంటి ప్రదేశము, అది సారవంతమైన లోయగల ప్రాంతం కనుక, అయ్యా మీరు బబులోన్లో ఉండి బానిసత్వంలో బాధపడుతున్నారు కనుక నా యందు ఆనందించటం అంటే మీరు ఆత్మలో ఆరాధించటం మొదలు పెడితే
దేశం యొక్క ఎత్తైన ప్రదేశాల మీద మిమ్మల్ని నడిపించేదను. అవును, దేవుడు వారిని అలాగే నడిపించారు, కానీ వారి స్థితిని వారు కోల్పోతున్నారు. దేవుడు మరలా చెప్తున్నారు, ఎత్తైన ప్రదేశాలలో ప్రియులారా గమనించండి, ఇది భౌతికంగా ఆత్మీయ ఆశీర్వాదం కూడా, ఆత్మీయంగా కూడా. ఇదిగో ఆత్మీయంగా ఎత్తైనటువంటి ప్రదేశాలు, దేవుని గౌరవం, దేవుని కృప, శత్రువుల మీద గెలుపు, ఏ విషయాలు నిన్ను మానసికంగా కృంగదీస్తున్నాయో వాటి మీద నీకు గెలుపు కావాలనుకున్నట్లయితే ఇదిగో యెహోవా యందు ఆనందించు. అలాగే ఇక మూడవదిగా, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీకు ఇచ్చేదను. ప్రియులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానము, భూమి వారసత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో నేను ఈ ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వబోతున్నానని. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, పరలోకమందు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను అన్నారు. ప్రియులారా గమనిస్తున్నారా, దేవుడిచ్చే ఆశీర్వాదము ఎంత చక్కగా ఉంటుందో. దేవుని యందు నీ ఆరాధన, దేవుని యందు నీ విశ్వాసము బలంగా ఉన్నట్లయితే దేవుడు ఇటు కార్యాలను చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునిలో ఆనందిస్తావా? ఈరోజు లోకంలో మనుషుల్లో వ్యసనాల్లో ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని కృప ఎలాంటిదయ్యా అన్నట్లయితే, దేవుని యందు ఆనందించటం వలన దేవుడు తన కృపను బట్టి ఉన్నతమైన స్థలములలో నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నారు. నీ కార్యము దేవుడు సఫలపరచునుగాక. ఆమెను. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో గుర్తించుకోవాల్సిన విషయాలు ప్రియులరా, మరి క్రీస్తు ఆశ్రయపురంలో మిత్తిపాడులో జరుగుతున్నటువంటి 3 దినాల కార్యక్రమంలో ఈరోజు 2వ రోజు కార్యక్రమంలో మనం ఉన్నాం. దేవునికి మహిమకరంగా ఈ కార్యము జరగటానికి మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా గమనించాలని కోరుతూ ఉన్నాను. ఇక ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన దేవ, ఈ యొక్క 2వ తేదీ అక్టోబర్ మాసం నాయన 2025వ సంవత్సరం గురువారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఈ దినంలో సజీవులుగా ఉండడానికి కేవలం మీ ఉచితమైన కృప మాత్రమే కారణమయ్యా. మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కనికరం మాత్రమే. ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నాయన ఈ దినంలో మీ నడిపింపును దయచేయండి. వాక్యాన్ని ప్రేమించే మనసు, మీ సన్నిధిలో ఆనందించే మనసును మాకు దయచేయండి. లోక ఆశలు వెంబడి తొట్టిల్లక మీ కృపచేత మమ్మల్ని నడిపించండి అయ్యా. ముఖ్యంగా మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి నా తండ్రి. అయ్యా, ఏ కారకాలు అవాంతరంగాలు ఉన్నాయో అవన్నిటిని తొలగించి నేడే రక్షణ దినమని వారు మారు మనసు పొందటానికి కృప దయచేయండి. కాలమును సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. ఆత్మీయంగా ఎదగాలి నా తండ్రి. శరీర కార్యాలను జయించిన వారుగా ఉండాలి అయ్యా. మీరు మాకు సమృద్ధైన సమయాన్ని మాకు ఇస్తున్నారు. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. మా సహవాసాన్ని దీవించండి, పరిచర్యను దీవించండి. ఈరోజు జరుగుతున్న 2వ రోజు కార్యక్రమం మహిమకరంగా జరగటానికి కృప దయచేయండి. అలాగే నాయన, బిడ్డల యొక్క జీవనోపాధి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు నాయన జీవనోపాధిలో భాగంగా స్వదేశాల్లో, విదేశాల్లో ప్రయాసపడుతుంటుండగా వారి ప్రయాసను ఫలింపచేయండి. వారి రెక్కల కష్టాన్ని దీవించండి. యజమానుల మనసులో దయ కలిగించండి. బిడ్డలు నాయన వంటగదుల్లో, గృహాల్లో, షాపుల్లో, ఫ్యాక్టరీలో, వాహనాల్లో, రాకపోకల్లో నాయన మరి మీ యొక్క కృపను తోడుగా ఉంచండి. వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, నాయన వ్యవసాయం చేసేవాళ్ళు, చేతి పని చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరితో మీ సన్నిధిని తోడుగా ఉంచండి నా తండ్రి. అయా కార్యాలయాల్లో పనిచేసే వారికి చక్కని జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. అయా మీ కృప చేత నింపండి. ఈ సమయంలో ఇదిగో నాయన పని లేని వారు, ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి. వారి ప్రయత్నాలు సఫలపరచండి. ఈ దినం ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళుతున్నారో, ఉద్యోగ ప్రయత్నాల్లో వారి పక్షంగా ఉండి నాయన కార్యం జరిగించండి. అయా మా కుటుంబాలు దీవించండి. అయా కుటుంబాలను ఆశీర్వదించండి నా తండ్రి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి శోధన తొలగించండి. ముఖ్యంగా కుటుంబం అంతా రక్షణ పొందాలి నాయన. వాక్యం అనే పునాది మీద కట్టండి నా తండ్రి. మా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. మా యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి. అయా కుటుంబంలో ఆర్థిక సమస్యలు, రుణభారం నుంచి విడుదల కలగచేయండి. కుటుంబంలో కలహాలు తొలగించండి అయ్యా. ఒకరినొకరు ప్రేమించుకోవటానికి కృప దయచేయండి అయ్యా. మరి ఇదిగో నాయన కుటుంబ అవసరతలు ఎరిగిన దేవా కృప చేత నింపండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. ఈ దినం ఎవరైతే నూతనంగా పనిపాట్లు ప్రారంభిస్తున్నారో, వివాహ పనులు, గృహ నిర్మాణ పనులు, ప్రయాణాలు, వారి పనిపాట్లలో మీరు తోడుగా ఉండమని
దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, మా చిన్న బిడ్డలు యవ్వన బిడ్డలు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే నా దేవ, దూరదేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జీవనోపాధిలో భాగంగా బిడ్డలు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా. మొదటిగా వారు ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. మీ కృప చేత నింపండి, ఆదరించండి, బలపరచండి. శక్తివంతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. సహాయకుడా, మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయ్యా ఇదిగో నాయన, వారి యజమానుల మనసులో దయ కలిగించండి అయ్యా. ఈ దినం పని చేయటానికి ఉపక్రమిస్తుంటుండగా సత్తువును బలమును దయచేయండి అయ్యా. ఎటువంటి అలసట బలహీనత సమీపించకుండా మీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం. సమస్యలు వారికి బలమిచ్చేవాడా, మీరే కృప చేత నింపండి. వారి నోటికి కాపు పెట్టి దినము నాయన ఏ రీతిగా మాట్లాడాలో సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి నాయన. మరి ఇదిగో మీ కృపను బట్టి బలపరచండి. దినం ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మా సహవాసాన్ని దీవించండి. సహకారులు, ప్రార్థనా పరుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృపను బట్టి ప్రతి ఒక్కరిని నూరంతల ఆశీర్వాదంతో నింపమని వేడుకుంటున్నాం నాయన. నైనా మరి సమయంలో నైనా మా దేశాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి నా తండ్రి. అయ్యా ఇదిగో జరుగుతున్న పరిచర్యను దీవించండి అయ్యా. సువార్త అందని ప్రాంతాలకు సత్య సువార్తను పట్టుకుని ఎవరైతే ఇద్దరు ప్రయాణమై వెళ్తున్నారో అటు దైవజనులకు మీ కాపుదల అనుగ్రహించి ఆ ప్రాంతాల్లో నాయన రక్షణ కార్యము జరిగించమని వేడుకుంటున్నాం అయ్యా. మా పరిచర్య ద్వారా కూడా ఆత్మల రక్షణ కొరకే మేము చేస్తున్న ప్రయత్నాన్ని సఫలపరిచి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.